కాసేపట్లో తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు ఓటింగ్ జరగనుంది. మరికొద్ది నిమిషాల్లోనే కూడా ఈ ఓటింగ్ అనేది జరగనుంది. దీనికి సంబంధించి పకడ్బందీ ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్. ఇప్పటికే ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి క్యూ లైన్లో బారులు తీరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ నుంచి అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, మరికొద్ది సేపట్లో ఈ ఓటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఆంక్షలను విధించింది ఈసీ? మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. కొద్దిసేపటి క్రితమే మాక్ పోలింగ్ అధికారులు నిర్వహించారు. మరి కాసేపట్లో 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం పార్లమెంట్ పరిధిలో 1937 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 16,82,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెల్లవారుజాము నుంచి కూడా కొంత జిల్లా వ్యాప్తంగా కూడా చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి. అయితే కొంత ఓటర్లు ఇప్పటికైతే ఇంకా పోలింగ్ స్టేషన్లకు రాలేదు. కొంత తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాలకి ఇంతవరకు అయితే ఓటర్లు చేరుకోలేదు. మొత్తం మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మొత్తం 31 మంది బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి 2 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక దాంట్లో 16 మంది, రెండో దాంట్లో 15 మందితో పాటు నోటాతో కలిపి మొత్తం 2 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను ప్రతి సెగ్మెంట్ లో 5 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మోడల్ పోలింగ్ స్టేషన్లతో పాటు మొత్తం మహిళా సిబ్బందిగా ఉండేటటువంటి పోలింగ్ స్టేషన్ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి ఒకటి, దాంతో పాటు దివ్యాంగులే నిర్వహించేటటువంటి పోలింగ్ కేంద్రం ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోడల్ పోలింగ్ స్టేషన్లని అందంగా డెకరేట్ చేశారు. వచ్చినటువంటి ఓటర్లను ఆకట్టుకునేటటువంటి విధంగా కూడా ఈ యొక్క మోడల్ పోలింగ్ కేంద్రాలను డెకరేట్ చేశారు. దీంతో పాటు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే ఓటింగ్ పర్సంటేజ్ ని పెంచడానికి మహబూబ్ నగర్ సెగ్మెంట్ వ్యాప్తంగా కూడా ర్యాలీలు నిర్వహించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర పోలీసులతో పాటు ప్రత్యేకంగా కేంద్ర బలగాలతో బందోబస్తును నిర్వహిస్తూ ఉన్నారు. పోలింగ్ స్టేషన్ల లోపలికి మొబైల్ ఫోన్లు అలౌ లేదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ వద్దకు ఓటు వేయడానికి వచ్చేటప్పుడు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని చెప్పి కూడా అధికారులు అంటూ ఉన్నారు. 98% ఇప్పటికే ఈ సెగ్మెంట్ పరిధిలో ఓటర్ స్లిప్ల పంపిణీ పూర్తి కావడం జరిగింది. ఓటర్ స్లిప్ లో ఉన్నటువంటి వివరాలు, దాని బ్యాక్ సైడ్ పోలింగ్ సెంటర్ లొకేషన్ ని కూడా చూపించేటటువంటి విధంగా కూడా ముద్రించడం జరిగింది. మొత్తం 7,748 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. మరికొద్ది సేపట్లోనే మహబూబ్ నగర్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. శోభ. రైట్ నరేష్, థ్యాంక్ యూ.